ఏంటి దాన్ని అలా చూస్తున్నావు? నా కోసం వచ్చిన అమ్మాయి పద్మావతితో పాటు కలిసి లోపలికొచ్చిందనా? ఏ అమ్మాయి, ఆ దామిని నీతో ఆడించిన నాటకమేంటో, ఆ నాటకం వల్ల గోవింద్కి జరిగిన అన్యాయమేంటో మొత్తం చెప్పు. ఏం మాట్లాడుతున్నావు? నేను ఈ అమ్మాయితో నాటకం ఆడించడం ఏంటి? అసలు ఈ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. చా, నిజంగా ఈ అమ్మాయి ఎవరో నీకు తెలీదా? తెలీదు. అవునా? త్రిపుర, ఫోన్ ఇటివే. మరి ఈవిడెవరమ్మా? ఇంకా నీకు ఇవ్వాల్సింది ముష్టి 25,000. వాటి కోసం నా బండారం మొత్తం బయట పెడతావా? ఇదిగో చూడు, నేను అసలే అప్పుల్లో ఉన్నాను. అది సరిపోదన్నట్టు నువ్వు ఇంకో 25,000 అప్పు చేయించావు. ఇప్పుడు అప్పుల వాళ్ళు నా వెంట పడుతున్నారు. ఇప్పుడు గనక నువ్వు డబ్బులు ఇవ్వకపోతే అప్పులకి నా మొహం చూపించలేక, ఊరేసుకొని చావలేక నిజం బయటికి చెప్పటమే నాకు మార్గం. ఇప్పుడేమంటావు? ఈ అమ్మాయి ఎవరో తెలియకుండానే అంతసేపు నువ్వు మాట్లాడావా? ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయితో నువ్వు ఆడించిన నాటకమేంటో ఇప్పుడే తేలుస్తా. గోవిందు, గోవిందు! కీర్తి, నువ్వా? అవును, ఈ అమ్మాయి కదా గోవిందు. నిన్ను లవ్ చేశాను అని చెప్పింది ఈ అమ్మాయి కదా. 100 కోట్ల ఆస్తి ఉందని చెప్పింది ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కదా నువ్వు దామినిని దొంగ పెళ్లి చేసుకుని వచ్చింది. ఏంటి పద్మావతి నువ్వు చెప్తుంది? గోవింద్కి దామినికి జరిగింది దొంగ పెళ్ళా? అవునతే గారు, ఇంకా సేపట్లో నిజానిజాలేంటో బయట పెడతాను. వినడానికి సిద్ధంగా ఉండండి. ఇంకా చూస్తావేంటి? ఏం జరిగిందో చెప్పు. అంటే ఈ గోవింద్కి త్రిపురాని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక దామని నాతో నాటకం ఆడించింది. ఈ నాటకంలో నేను ఒక్కదాన్నే కాదు, చిలక జ్యోతిషుడు కూడా ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఆ రోజు నన్ను లవ్ చేశానన్నావు కదా. సారీ గోవింద్ గారు, నిజానికి నా దగ్గర 100 కోట్లు కాదు కదా, 1000 రూపాయలు కూడా లేవు. డబ్బుకి కక్కుర్తి పడి నేను మీ చిన్ననాటి స్నేహితురాలిగా కాలేజీలో మిమ్మల్ని లవ్ చేసినట్టుగా నాటకం ఆడాను. అసలు ఈ నాటకాలన్నింటికీ కారణం ఈ దామినినే. అబద్ధం, అంతా అబద్ధం. నేను ఏ నాటకం ఆడలేదు. గోవిందు! రాక్షసి, నన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఇంత నాటకం ఆడతావా? నా జీవితాన్ని నిలువునా నాశనం చేస్తావా? సమాజం దృష్టిలో, మా కుటుంబం దృష్టిలో నా భార్యగా ఇంట్లోకి అడుగు పెడతావా? ఛీ! నీలాంటి దాన్ని నమ్మి దొంగ పెళ్లి నాటకం ఆడాను. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. అమ్మా, నాన్న, నన్ను క్షమించండి. ఇంత దూరం వచ్చాక నిజం దాస్తే నేను మనిషినే కాదు. నిజం చెప్పాలంటే నాకు త్రిపుర మీద ఎలాంటి కోపం లేదు. కాకపోతే సంవత్సరం దాటాక నేను శతకోటీశ్వరుని అవుతానని ఆ జ్యోతిష్యుడు చెప్పాడు. వాడి మాటల్ని నమ్మి నేను త్రిపురని కాదనుకున్నాను. ఇదిగో ఈ రాక్షసిని దొంగ పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాను. నన్ను క్షమించండి. ప్రతి మనిషి తప్పు చేస్తాడు గోవిందు, కాని సంస్కారం ఉన్నవాడు మాత్రం తన తప్పుని తెలుసుకొని ఆ తప్పుని సరిదిద్దుకుంటాడు. నీ తప్పుని నువ్వు తెలుసుకున్నావు, నాకంతే చాలు. అవునరా, ఇప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. జరిగింది మేము మర్చిపోతున్నాం, నువ్వు కూడా మర్చిపో. మర్చిపోవడం కాదు నాన్నగారు, ఈ దామిని ఇలాగే ఇంట్లో ఉంటే జరిగింది జీవితాంతం తలుచుకుంటూ కుళ్ళి కుళ్ళి ఏడవాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడే, ఈ క్షణమే దీన్ని ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను. ఎవండి, మీరు చెప్పమన్నట్టే నిజాలని చెప్పేశాను. మరి నాకు ఆ 50 ఇచ్చేస్తే? త్రిపుర, పాపం ఈ అమ్మాయికి 50 ఇవ్వాలంట. రా రా. 50 కదే, 100 ఇస్తాం. ఇదేంటి, కొడతారేంటి? ఇంకో మాట మాట్లాడవనుకో పోలీసులను పిలిచి జైల్లో పెట్టిస్తా. చూసి చాలు గాని. గోవిందు! ఏయ్, ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను. ఓసే పద్మావతి, గోవింద్ చేత నన్ను మెడపట్టి బయట గెంటించేస్తావా?
ఒక్క అవకాశం దొరకపోదే నిన్ను ఇంటి బయట ఉంచుతా. నేను ఈ ఇంట్లో యువరాణిలా కూర్చుంటా. హలో వదినా, చెప్పొదినా. అమ్మ పద్మావతి, నేను అర్జెంటుగా ముంబై వెళ్లాల్సిన పని పడిందమ్మా. ఈ టైంలో ముంబై వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది వదినా? చిన్న బిజినెస్ పని మీద వెళ్తున్నానమ్మా. యాక్చువల్గా బిల్హర్ని తీసుకుని వెళ్దాం అనుకున్నాను, కానీ వాడిని నీకు అప్పచెప్పాను కదా, అందుకే వాడిని ఒకసారి చూసి వెళ్దామని బయలుదేరాను. బయలుదేరారా? కాకపోతే నువ్వు భయపడాల్సిన పనేం లేదు. నేనెలాగో బురకాలోనే వస్తున్నాను. ఒక్కసారి బిల్హర్ని తీసుకొని వస్తే వాడిని చూసి వెళ్ళిపోతానమ్మా. అలాగే వదినా, త్వరగా వచ్చేసాయి. ఓర్ నాయను, నన్నే ఫాలో అవుతున్నాడేంటి? నేను మారువేషం వేసిన ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? ఇదిగో బాబు, కొంచెం త్వరగా పోనివ్వా. గుర్తుందారా నీకు? నేనంటే తాగాను, నువ్వు తాగావా? అమ్మా బాబు, కొంచెం త్వరగా పోని. సరే మేడం. చేస్తాను, ఎలా పడితే అలా వచ్చేస్తాను. అమ్మని ఇదేంటి పోయింది? ఈ బుర్కా ఇంట్లోకి ఎందుకు వచ్చింది? అమ్మా పద్మావతి, నేను ఇంటి గేటు బయటే ఉన్నానమ్మా. వస్తున్నాను వదినా. పద్మావతిని ఎందుకు బయటికి రమ్మంటుంది? వచ్చేసా వదినా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. అమ్మా పద్మావతి, ఒక్కసారి బిల్హరిని బయటికి తీసుకొస్తావా? అయ్యో వదినా, చెప్పాను కదా వాడు పూజలో కూర్చున్నాడని. వాడిని ఇప్పుడు తీసుకురావడం కుదరదు. నువ్వే లోపలికి వచ్చేసాయి. నేనా? మీరే వదినా. వద్దమ్మా, నేనొస్తే ఎంత పెద్ద విధ్వంసం జరుగుతుందో నీకు తెలీదా? తెలుసు వదినా, కానీ ఇప్పటికిప్పుడు నువ్వు ముంబై వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పు. చెప్పాను కదమ్మా, బిజినెస్ పని మీదని. బిళహరిని కూడా తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ ఆ రాక్షసుడు నన్ను ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు బిళహరిని నేను తీసుకెళ్తే ఈ విషయం ఆ దుర్మార్గుడికి తెలిసిపోతుంది. అప్పుడు మా ఇద్దరిలో ఎవరి ప్రాణాలు మిగలవు. అందుకే కనీసం వాడైనా క్షేమంగా ఉంటాడని ఒంటరిగా వెళ్దామని డిసైడ్ అయ్యాను. కానీ ఇప్పుడు నేను ముంబై వెళ్తే తిరిగి ఎప్పుడొస్తానో నాకే తెలీదు. అందుకే వాడిని ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. వాడి గురించి దిగులు పడకొదినా. డోంట్ వరీ. నువ్వు నాతో పాటు లోపలికి రా. అమ్మో, నేనా? భయపడకొదినా. నువ్విప్పుడు బుర్కాలో ఉన్నావు. నాకే కాదు, ప్రపంచంలో ఇంకెవ్వరికి నువ్వు విజయలక్ష్మివి అని తెలీదు. నువ్వింట్లోకి రా. నా ఫ్రెండ్ అనో గెస్ట్ అనో ఏదో ఒకటి చెప్పి వాళ్ళందరినీ నమ్మిస్తా. బిల్హర్ని కూడా కల్పిస్తాను. అది కాదు, నాకు చాలా టెన్షన్ గా ఉంది పద్మావతి. నీ పక్కనుంది పద్మావతి వదినా. నువ్వు ధైర్యంగా రా. రా. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఎంత మోసం, ఎంత దగా! చెప్తా నేను ఈ సంగతి. అమ్మో, అమ్మేంటి ఇప్పుడొచ్చింది? ఎవరమ్మా ఈ అమ్మాయి? తను నా ఫ్రెండ్ అత్తయ్య గారు. పేరు ఫాతిమా. నమస్కారం అమ్మా. నమస్కారం. తను చాలా రోజుల తర్వాత హైదరాబాద్కు వచ్చింది. నన్ను కలవాలని ఫోన్ చేస్తేను వెళ్లి తీసుకొచ్చాను. మావి గారు, అత్తయ్య గారు, తను మీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటుంది. చిరంజీవ, దీర్ఘాయుష్మాన్ భవ. అమ్మా, ఒకసారి నీ ఉంగరం చూపించు.
వదిన బురక అయితే వేసింది కానీ దేవుడుంగరం తీయలేదే. ముస్లిం అయ్యుండి హిందువులలాగా దేవుడుంగరం పెట్టుకోవడం ఏంటని అడిగితే ఇప్పుడు ఏం చెప్తుంది? చచ్చాం. మా హిందూ దేవుళ్ళ ఉంగరం ఎందుకు పెట్టుకున్నావని అడిగితే ఏం చెప్పాలి? చూపించమ్మా. మీరు ముస్లిమ్స్ కదా? అవును ఆంటీ. మరి దేవుడు ఉంగరం పెట్టుకున్నావేంటి? అంటే అది అత్తయ్య గారు, తను ముస్లిం అయినా మన హిందువుల అబ్బాయిని పెళ్లి చేసుకుంది. బహుశా అతని కోసం పెట్టుకుని ఉంటుంటుంది. అవును ఆంటీ. ఆయన ఆచారాలని నేను గౌరవిస్తాను, నా ఆచారాలని ఆయన గౌరవిస్తారు. నా కోసం ఆయన మసీదుకి వస్తాడు, ఆయన కోసం నేను గుడికి వెళ్తాను. బాగుందమ్మా, చాలా బాగుంది. హిందూ ముస్లిం బాయి బాయి అన్నట్టుగా ఇద్దరూ ఎంత చక్కగా కలిసిపోయారు. చాలా సంతోషం. ఫాతిమా, వీడు నా మేనల్లుడు, పేరు బిలహరి. హాయ్ మమ్మీ. మమ్మీ ఏమిట్రా మమ్మీ? నేను చెప్పాను కదా, డాడీ అని పిలవాలన్నా మమ్మీ అని పిలవాలన్నా కొన్ని అర్హతలు ఉండాలని. ఈ వీడిని చూస్తే మమ్మీ అనాలనిపించింది, అందుకే అలా అన్నాను. ఏడ్చావులే పిల్ల విధవా. ఏంట్రా మమ్మీ అని పిలిచావు? ఆవిడ గొంతు గుర్తుపట్టలేనా ఏంటి? ఆవిడ మా మమ్మీ అని నాకు బాగా తెలుసు. రే, చాలా జాగ్రత్తగా ఉండాలిరా. కనిపెడితే కనిపెట్టావు, సైలెంట్ గా ఉండు, సరేనా? దొరికితే గింటేస్తారు. ఏం లేదు మావయ్య గారు. ఫాతిమా, మా వాడు కొద్దిగా అల్లరి పిల్లాడు, ఏమి అనుకోవద్దే. మామూలుగా అల్లరి పిల్లవాడు కాదండి, చూడపోతే అచ్చం వాళ్ళ మేనమ్మ పోలికల్లా ఉన్నాయి. నాకు మేనలుడన్న విషయం మీకెలా తెలుసు? బావా, కొంతమంది పిల్లలకి మేనమామ పోలికలు వస్తాయంటారు కదా బావా, అందుకే అలా చెప్పుంటుంది కదా ఫాతిమా? అవును, అవునవును. గురుగారు, మీరు కానివ్వండి. అలాగే రా, వెళ్ళి బాబు కూర్చో. కూర్చో అన్నాడు. ఇదేంటి దామిని ఫోన్ చేస్తుంది? విషయం ఏంటో కనుక్కోవాలి. చెప్పు. ఏమే, బుర్ఖాలో ఒక అమ్మాయి వచ్చిందా? వచ్చింది. అది ఆ రంగాచారి కూతురు. అది శారీలో వస్తే గుర్తుపడతారని చెప్పి బుర్ఖాలో వచ్చింది. అతన్నమాట సంగతి. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, అర్థమైందా? అలాగే, ఇప్పుడు బాంబు పేలుస్తాను. శుభవార్త వినడానికి సిద్ధంగా ఉండు. సరే. నువ్వు చాలా గ్రేట్ పద్మావతి. దేనికే? ఏమీ తెలియని అమాయకురాల్లా మాట్లాడతావేంటి? విడు నీకు స్వయాన మేనల్లుడని, ఈ పక్కన బుర్ఖాలో ఉంది స్వయాన శ్రీనివాస్ గారు అక్కని. అదే రంగాచారి గారు మెడపట్టి బయటికి గెంటేసిన కూతురు విజయలక్ష్మి అని. పాపం, మీ అత్తయ్య గారికి మీ మావయ్య గారికి తెలియకపోవచ్చు, కానీ నాకంతా తెలుసు కదా. మాయా, ఏం మాట్లాడుతున్నాను? మా ఆయన కిడ్నాప్ చేసినప్పుడు బుర్ర మీద ఒకటి కొట్టుంటారు నాన్నగారు. దాంతో మెదడు చచ్చుబడి పిచ్చి కూతురు కూస్తుంది. నవి పిచ్చి కూతులు కాదు శ్రీనివాస్ గారు, ఆండాలు గారు. నా మాటల మీద మీకు నమ్మకం లేకపోతే ఈ ఫాతిమా బుర్కా తీసి చూడండి. ఏం మాట్లాడుతున్నావే? వాళ్ళ ఆచారం ప్రకారం బురక తీయడం నేరం తెలుసా? మగవాళ్లు తీస్తే నేరం, ఆడవాళ్లు తీసి చూడొచ్చు కదా. పైగా వచ్చిన వాళ్ళు నిజమైన ముస్లింస్ ఏం కాదు కదా, నేరాలు జరగడానికి అన్యాయాలు జరగడానికి. మీరు చూడండి. నాకు అర్థమైంది మీరు చూడలేరని, అందుకే నిజమేంటో నేను నిరూపిస్తాను. పద్మావతి, నిజానిజాలేంటో నాకు తెలియాలి. నువ్వు మాయన ఆపితే ఆమె చెప్పిందే నిజం అనుకోవాల్సి వస్తుంది.
నువ్వు తీమాయ. రాక్షసి నువ్వా? అంటే ఈ మాయి చెప్పిందంతా నిజమేనన్నమాట. నిన్ను నీ కొడుకుని నాకు దగ్గర చేయడం కోసం పద్మావతి ఈ నాటకం అంతా ఆడిందన్నమాట. మావయ్య గారు అసలు ఏం జరిగింది? నీకింకో మాట మాట్లాడే అర్హత లేదమ్మా. కోడలివైనా కూతురులా చూసుకున్నానమ్మా. కన్న కొడుకును కూడా పక్కన పెట్టి నిన్ను నెత్తిన పెట్టుకున్నా. మావయ్యకి అన్యాయం చేయాలని, మోసం చేయాలని నీకెలా అనిపించిందమ్మా? మావయ్య గారు, జరిగిందేంటో మీకు తెలియదు. మీరు అనుకుంటున్నట్టుగా విజయలక్ష్మి ప్రేమించి పెళ్లి చేసుకోలేదు మావయ్య గారు. ఆ రాక్షసుడే విజయలక్ష్మి మెడలో బలవంతంగా తాళి కట్టాడు. ఆ నిజం మీకు చెప్పే లోపే మీరు విజయలక్ష్మిని అపార్థం చేసుకున్నారు, ఇంట్లో నుంచి గెంటేశారు. తను ఎన్నోసార్లు మీకు నిజం చెప్పాలనుకుంది, కానీ చెప్పే అవకాశం మీరివ్వలేదు. అందుకే మీ మనవన్ని మీకు దగ్గర చేయాలనుకున్నాను, దూరమైన కూతుర్ని కలపాలనుకున్నాను. ఇది నేను చేసిన తప్పైతే మీరు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. అవును నాన్నగారు, నేను మీతో ఈ విషయం చెప్దామని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను, కానీ మీరు వినిపించుకునే పరిస్థితిలో లేరు. నేను మీ కూతుర్ని. నేనెప్పుడు ఏ తప్పు చెయ్యను నాన్నగారు. హలో, సూపర్. నా కొడుకు నాకు కనిపించకుండా పోతే ఏ దేశం పంపించావో అనుకున్నాను. చివరికి మా మామయ్య గారింటికి పంపించావు అనమాట. నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి? మీరు పెట్టే పప్పు సాంబార్ తినడానికి కాదు మామయ్య గారు, నా కష్టార్జితం, నా వారసుడు, నా బిళహరిని తీసుకెళ్ళడానికి వచ్చాను. నా కంఠంలో ప్రాణం ఉండగా నీ నీడ కూడా వాడి మీద పడినివ్వను. నీడ మునకాయ కాడ అని చెప్తే వినడానికి రాలేదు. నేను అడిగినట్టు నా ఆస్తి నాకు రాసిస్తావా? సరే సరే, లేదా వాడిని తీసుకెళ్లి నేను ఏ దుబాయ్లోనూ అమ్మేసుకుంటాను. కన్న కొడుకును అమ్ముకోవడానికి సిగ్గులేదు? చా, అసలు నేను మీ అక్కను పెళ్లి చేసుకుందే ఈ ఆస్తి కోసం. కానీ మీరేం చేశారు? నాలాంటి యదవను పెళ్లి చేసుకుందని చెప్పి ఇంట్లో నుంచి గెంటేశారు. పోనీ దాని తాత రాసిచ్చిన ఆస్తి నా పేరు మీద రాసివ్వమంటే అది ఇవ్వదు. మరి నేనెలా బతకాలి? దుర్మార్గుడా, అది నిన్ను పెళ్లి చేసుకుంది అంటే ప్రేమించి పెళ్లి చేసుకుంది అనుకున్నాము. నువ్విలా బలవంతంగా పెళ్లి చేసుకున్నావని ఇప్పుడే తెలిసిందిరా. కట్టుకున్న భార్యని, కడుపున పుట్టిన బిడ్డని హింసించేవాడివి నువ్వెలా బాగుపడతావురా? హలో, ఫ్యూచర్ లో మేము ఎలా సుఖపడాలో మాకు తెలుసు గాని మర్యాదగా పిల్లోడిని ఇస్తే బాగుంటుంది. నీ ప్రాణం నీకు కావాలంటే మర్యాదగా ఇక్కడ నుంచి బయటికి పో, లేదా మా అందరి చేతిలో కుక్క చావు చేస్తావు. చా, మీదంతా ఓ పెద్ద చెడ్డీ గ్యాంగ్, మరి భయపడిపోయి పారిపోవడానికి. రారా బిళహరి. ఏంట్రా బామ్మర్ది, సడన్ గా హీరో వేషాలు వేస్తున్నావు? ఇప్పుడు కూడా రియాక్ట్ అవ్వకపోతే నిన్ను హీరో అని ఎవరో గుర్తుపట్టరు అనుకుంటున్నావా? ఏం కూసావురా నిన్ను? నన్నే కొడతావురా నిన్ను? బావా, పోలీసులకు ఫోన్ చేయి. అమ్మో, పోలీసులా? జంప్ అవడం బెటర్. పద్మావతి, 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 పద్దు, పద్మావతి.
థ్యాంక్ యూ పద్మావతి. సమయానికి నువ్వు గనక వచ్చి నన్ను కాపాడకపోయి ఉంటే ఈ పాటికి చచ్చిపోయేవాణ్ణి. ఏం మాటలు బావా అవి? నువ్వు నా ప్రాణం బావా. నేనుండగా నీ ప్రాణం జోలికొచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. అవసరమైతే ఆ యముణ్ణి కూడా ఎదిరిస్తాను. సారీ పద్మావతి, నా కోసం నీ ప్రాణాలిచ్చేంత ప్రేమ ఉందని తెలియక మూర్ఖుడిలా ప్రవర్తించాను. ఇన్నాళ్ళు నీ ప్రేమకి దూరం అయ్యాను. ఈ రోజుతో పాత శ్రీనివాస్ చనిపోయాడు. నీ బావ శ్రీనివాసుగా నీ ముందుకొచ్చాడు. నేను చేసిన తప్పులన్నిటినీ క్షమించేస్తావు కదూ? బావా, నువ్వేనా ఇలా మాట్లాడేది? ఏమిట్రా నీలో ఇంత సడన్ చేంజ్? సడన్ చేంజ్ కాదు నాన్నగారు. నా అల్లుడి కోసం తన ఆస్తి మొత్తాన్ని రాయాలనుకుంది. అంటే బావ మొత్తం చూశాడనుకుంటా. మావయ్య గారికి వాళ్ళ కూతుర్ని దగ్గర చేయడం కోసం, ఆ బిళహరిని మనింటి వారసుని చేయడం కోసం ఈ కోట్లలో ఉన్న ఆస్తేంటే అవసరమైతే నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. నన్ను కాపాడటం కోసం తన ప్రాణాల్ని పణంగా పెట్టింది. మా అత్తని మన ఇంటికి చేర్చడం కోసం పడరాని పాటలన్నీ పడింది. ఇప్పటికి కూడా ఆ ప్రేమని, ఆ త్యాగాన్ని, ఆ బాధ్యతని గుర్తించకపోతే నేను మనిషినే కాదు నాన్నగారు. ఐ లవ్ యూ పద్మావతి. లవ్ యూ టు బావా. కుటుంబం మొత్తం ఏకమైపోయింది. ఇక్కడ మనకేం పని?